టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరూ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆసక్తికరంగా చూస్తే వీరందరూ ఒకే విధమైన స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే గతంలో తమకు భారీ విజయాలు ఇచ్చిన డైరెక్టర్లతోనే మళ్లీ కలిసి పనిచేయటం. ఈ విధానం తమకు సేఫ్ జోన్ కల్పిస్తుందని, ప్రేక్షకులు కూడా కాంబినేషన్లపై మంచి అంచనాలతో ఉంటారని హీరోలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి మెగాస్టార్ చిరంజీవిని పరిశీలిస్తే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు. ఇది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన బాబీతో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఇద్దరు కలిసి చేసిన వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబినేషన్ మరొకసారి మంచి అంచనాలు పెంచింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన గోపీచంద్ మలినేనితో హిస్టారికల్ నేపథ్యంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో వీరసింహారెడ్డి ద్వారా మంచి హిట్ అందుకున్నారు. ఈ విజయంతో మరొకసారి ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరిగింది. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆయనకి వరుసగా విజయాలు అందించిన అనిల్ రావిపూడితో సంక్రాంతికి మళ్లీ వస్తున్నామనే సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే F2, F3 వంటి కామెడీ హిట్స్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అదనపు ఉత్సాహం పెరిగింది. మిడిల్ రేంజ్ హీరోల్లో నాని కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నాడు. దసరా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ వదులతో కలిసి ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. గత సినిమా హిట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండ కూడా ఇదే ధరలు నడుస్తున్నాడు. గతంలో టాక్సీ వాళ్ళతో మంచి విజయం అందించిన రాహుల్ సాంకృత్యంతో మరొకసారి కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల విషయానికి వస్తే రామ్ చరణ్, సుకుమార్ తో మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన రంగస్థలం ఎంత భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. కొత్త సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకి గబ్బర్ సింగ్ రూపంలో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఇలా చూస్తే టాలీవుడ్ లో విజయాన్ని ఇచ్చిన డైరెక్టర్లతోనే మళ్లీ పనిచేయటం ఇప్పుడు సాధారణ ధోరణిగా మారింది. ఏ కాంబినేషన్ మళ్లీ అదే స్థాయిలో విజయాన్ని అందిస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.